స్టార్టింగ్లో మొదట్లో గ్రామ పరిపాలన అంటే ప్రజాపాలన జరిగినప్పుడు ఏవైతే దరఖాస్తు ఫారంలు ఇచ్చారో దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కావాలా లేదని చెప్పేసి ఆప్షన్ ఇచ్చి కూడా దాంట్లో అప్లికేషన్ ఇల్లు కట్టిస్తామని చెప్పి దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు నమూనాను కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ప్రభుత్వం. అంటే ఏవైతే పిల్లర్లు వేసి స్లాబ్ వేసి ఏవైతే 3 కలర్స్తో ఏవైతే ఉందో దానికి సంబంధించిన ఇంటికి నమూనా కూడా చూపెట్టడం జరిగింది. దాని తర్వాత ఏం చేశారంటే ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళకి అంటే ఎవరికైతే ఓపెన్ ప్లాట్ ఉందో సరే రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేకపోతే కట్టిస్తామని చెప్పారు, ఇది ఓకే. అలాగే రేషన్ కార్డు ఉండి ఒకవేళ మీకు కనుక ఓపెన్ ప్లాట్ ఉంటే దానికి సంబంధించి కూడా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది అన్నమాట. సో దానిలో భాగంగానే ఎవరైతే ఓపెన్ ప్లాట్ ఉందో వాళ్ళకి అందరికి సంబంధించి ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు కావాలో ఓపెన్ ప్లాట్ ఉందో వాళ్ళకి అందరికి సంబంధించి కూడా మళ్ళీ ఇంకోసారి సర్వే కూడా చేయడం జరిగిందండి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి. సో మళ్ళీ దాని తర్వాత ఏం చేశారంటే ప్రభుత్వమే కట్టిస్తామని చెప్పింది కదా చాలా మంది అనుకున్నారు. ఇల్లు కట్టేయడం కాదు, మీరు ఇల్లు కట్టుకోవడానికి కాకపోతే ఫైనాన్స్ సపోర్ట్ చేస్తాము. ఒక 5 లక్షల వరకు ఒక ఇంటికి మీరు ఏదైతే ఇల్లు కడుతున్నారో దానికి 5 లక్షల వరకు ఇస్తాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1 లక్ష ఇస్తాము, 6 లక్షల వరకు ఇస్తాము అని చెప్పడం జరిగిందనమాట ఈ స్కీమ్లో భాగంగా. అంటే ఓపెన్ ప్లాట్ ఉంటే, ఓపెన్ ప్లాట్ లేదు ఏమీ లేదంటే ప్రభుత్వమే కట్టిస్తున్నది, ప్రభుత్వమే జాగా వేసి ప్రభుత్వమే కట్టిస్తుంది. ఒకవేళ ఓపెన్ ప్లాట్ ఉందంటే మీకు నచ్చినట్టుగా మేము ఇంత బడ్జెట్ ఇస్తాం, ఆ బడ్జెట్ లోపల కట్టండి అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే కండిషన్ పెట్టారండి దీనికి. అంటే మీరు ఒకవేళ మీకు 150 గజాల జాగు ఉంది అనుకోండి, మీరు 150 గజాల్లో 100 గజాలు కడతంటే ఒప్పుకోము, మేము చెప్పినట్టుగా 60 గజాల లోపే 60 గజాలు వరకు మాత్రమే మీరు ఇల్లు కట్టుకోవాలి, అంతవరకు మాత్రమే ఫైనాన్స్ చేస్తాము, ఈ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మీకు ఇస్తాము లేకపోతే ఇవ్వమని చెప్పేసి కండిషన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే చాలా మంది ఇక్కడే చాలా మంది డ్రాప్ అయిపోయారండి. చాలా మంది సొంతంగా కూడా అంటే అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా ఈ కండిషన్ చూసి దాని తర్వాత ఏం చేశారంటే సరే ఇప్పుడు రేకులు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ లో పేరు రావడం జరిగింది. అంటే రేకులు ఇల్లు కూడా స్లాబ్ కోసం అని. సో వాళ్ళకేం కండిషన్ పెట్టారంటే మీరు రేకులు ఇల్లు ఉండి ఒకవేళ మీకు గోడలు ఆల్రెడీ ఉండి పిల్లలు వేసుకొని స్లాబ్ వేసుకుంటే ఇస్తారేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో దాన్ని కూడా ఏం చేస్తారంటే మళ్ళీ మీకు అట్లా పెట్టుకుంటే కూడా మేము ఇయ్యము, మీరు ఒకవేళ మీ దగ్గర ఇల్లు ఉంటే పాత ఇల్లు కనుకుంటే మీరు కంప్లీట్ దాన్ని తీసేయండి, కూల్చేయండి, మాకు మొదటి పునాదుల నుంచి మీరు ఫోటోలతో సహా మాకు చూపిస్తేనే మేము ఇస్తాము స్కీమ్ అని చెప్పడం జరిగింది. సో ఈ కండిషన్ వల్ల కూడా చాలా మంది వదిలేయడం జరిగింది. రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది, యాక్చువల్గా పేరు రావడం జరిగింది, వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది. సో ఈ కండిషన్ తోని మళ్ళీ కొంతమంది డ్రాప్ అవడం జరిగింది, వద్దు మాకు ఏ స్కీమ్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి చాలా మంది డ్రాప్ అవడం జరిగింది. సో ఇట్లా కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. ఇంకా ఒకవేళ ఇల్లు లేకుండా కూడా ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 60 గజాల లోపలనే కట్టుకోవాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీ పెద్దగా ఉండొచ్చు, ఇలాంటి ఎందుకంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకోవడానికి సామెత ఉంటారు కదా, ఇల్లు కట్టేది ఒక్కసారి కడతాం మళ్ళీ కట్టలేం కదా. సో ఆ ఉద్దేశం కూడా చాలా మంది ఏం చేశారంటే ఓపెన్ ప్లాట్ ఉంది కదా మాకు ఇస్తారేమో ఉద్దేశం చాలా మంది ఆశపడ్డారు. ఈ 60 గజాల కాన్సెప్ట్ పెట్టేసరికి దీంట్లో కూడా చాలా మంది డ్రాప్ అయిపోయారు. అంటే ఇల్లు లేకున్నా కూడా పునాది తీసి పిల్లలు వేసి స్లాబ్ వేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తాం, గోడలు లేపినాక 1 లక్ష ఇస్తాం, ప్లాస్టింగ్ కాంపౌండ్ వాళ్ళు కడితే ఇంకొక 1 లక్ష ఇస్తాం, పెయింటింగ్ చేసేటప్పుడు 1 లక్ష ఇస్తాం, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనిపై కూడా ఏమాల్సిందంటే సరే ఒకవేళ సరే కడతాం మరి ఈ లక్ష ఇస్తున్నారు కదా అవి టైంకి వస్తే రావు అని భయపడి కూడా చాలా మంది పక్క చేయడం జరిగింది. ఇంకొంతమంది అయితే ఈ 5 లక్షల్లో ఇల్లు ఏమవుతుంది మళ్ళీ మేము కొంతమంది యాడ్ చేయాలి కదా, సో ఇప్పుడు మీ స్కీమ్ ఇస్తా అంటే మేము ఇంకొంత అమౌంట్ ఎక్కడ తీసుకురావాలని చెప్పి ఉద్దేశిస్తున్నారు కూడా అలాంటి వాళ్ళు కూడా డ్రాప్ అవ్వడం జరిగిందండి. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి డ్రాప్ అవ్వడానికి స్కీమ్ కింద. సో ఆల్మోస్ట్ చాలా మంది అయితే డ్రాప్ అయిపోయారు 70 లక్షం. సో ఈ కండిషన్ మీద స్కీమ్ ఇచ్చేసరికి చాలా మంది నర్వస్ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏమైనా చేంజ్ చేస్తుందా డెసిషన్, ఇంకేమైనా ఆప్షన్ ఇచ్చి సరే ఓకే అంటదా చూడాలి. ఎందుకంటే ఈ 5 లక్షల ఇల్లు అనేది కష్టమే. ఇప్పుడు మేసరికి కూలీకి ఇవ్వాలన్నా 1000 రూపాయలు 1200 రూపాయలు కూలి ఉంది ఇవాళ రేపు. సో మరి దాని గురించి ఏమైనా ఆలోచించి మళ్ళీ ఆప్షన్ ఇస్తే బాగుండని అనుకుంటున్నారు చాలా మంది. ఇంకొంతమంది అయితే ఇక ఏమి ఇస్తారు లేదా నమ్మకం లేదని ఉద్దేశిస్తున్నారు, కొంతమంది డ్రాప్ అవుతున్నారు, పట్టించుకోవట్లేదు కూడా. సో అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే 1 విడత ఇవ్వడం జరిగిందండి. మరి 2వ విడత ఇస్తారా ఇవ్వరని తెలియదు. అంటే 2వ విడత జాబితా అయితే May 5th రిలీజ్ చేస్తారని సమాచారం. చూడాలి మరి ఆ May 5th కల్లా లిస్ట్ ఎవరి పేర్లు వస్తే ఏం కదా అని చూసుకోవచ్చు. మీరు రేషన్ కార్డు ఉండాలి, అలాగే కారు ఉండొద్దు, కారు ఇంకా వెహికల్స్ అట్లా ఉండొద్దు, అలాగే 2 ఎకరాల భూమి ల్యాండ్ ఉండొద్దు, ఇట్లా కండిషన్ పెట్టింది జరిగింది. ఇవన్నీ మంచిదేనండి, ఎందుకంటే ఉన్నోళ్ళకి ఇవ్వడం కాకుండా లేనోళ్ళకి ఇస్తేనే మంచిది. ఒక ఇల్లు ఉందనుకోండి ఆయన పొలగొట్టుకుని ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు డ్రాప్ అయినారు. అంటే ఆల్రెడీ ఒక ఇల్లు ఉండి ఇంకో దగ్గర ప్లాట్ ఉంటే అలాంటి వాళ్ళు ప్లాట్ స్టార్ట్ చేశారనుకోండి, ఒకవేళ టైంకి బిల్లు రాకపోయినా టైంకి అమౌంట్ రాకపోయినా ఏదైనా ఇష్యూ వల్ల రాకపోతే అలాంటి వాళ్ళకి పోయేది ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు ఉంటుంది. అదే సింగిల్ ఇల్లు ఉన్న వాళ్ళకి, ఒకటే ఇల్లు ఉన్న వాళ్ళకి, ప్లాట్ లేని వాళ్ళకి కనుక ఇల్లు ఊలగొట్టుకొని ఒకవేళ స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు కదా. ఒకటే హౌస్ ఉన్న వాళ్ళు, రేకులు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. రేకులు ఉన్న వాళ్ళు
కూలగొట్టుకొని కట్టుకోవాలంటే అది ఇబ్బంది. ఎవరికైతే ఇల్లు ఉండి ఆల్రెడీ ఇల్లు ఉండి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ప్లాట్ ఉంటుందో, ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, సగం ఇచ్చి ఆపేసినా, ఫండ్ రాకపోయినా సరే, అక్కడ ఆపినా వాళ్ళకి నష్టం లేదో అలాంటి వాళ్ళకి బెస్ట్గానే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక సగం పిల్లలు లేపి ఆడ పెట్టినా, ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా, లేకపోతే ఈయన దగ్గర డబ్బులు లేక ఆపినా పెద్ద నష్టమే లేదు, అట్లా ఉండిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది కాబట్టి. సో ఇదండి ఇందిరమ్మ ఇల్లు గురించి. సో ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అని చెప్పేసి ఈ ఒక మంచి ఉద్దేశంతో ఈ హౌసింగ్ స్కీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. సో ఇదండి ఇలాంటి వీడియో. ఆ వీడియో కనిస్తే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.